మీరా ఒకరోజు రాత్రి పబ్‌కెళ్ళింది. అక్కడ ఒక అబ్బాయితో పరిచయమైంది. అలా మాట్లాడుకుంటూ ఆ పరిచయం కొంచెం ఫ్రెండ్‌షిప్‌గా మారింది. సమయం గడిచే కొద్దీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మత్తులో ఉన్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు కిస్ చేసుకున్నారు. ఆ అబ్బాయి నా ఫ్లాట్ పక్కనే ఉంది వెళ్ళామా అని అడిగాడు. కానీ మీరాకు కొంచెం బాగాలేదనిపించి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. సరే ప్రాబ్లం లేదు, ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే కాల్ చేయి అని చెప్పి తన నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మీరా చాలా సిక్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్లు టెస్టులు చేశారు. టెస్టులు అయ్యాక అది ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారు. కానీ కారణం చెప్పినప్పుడు మీరా షాక్ అయింది. డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఇది కుళ్ళిపోయిన హ్యూమన్ బాడీ తినడం వల్ల వచ్చిన ఫుడ్ పాయిజనింగ్. మీరాకి ఏమీ అర్థం కాలేదు. నేను వెజిటేరియన్ని, అసలు నాన్ వెజ్నే తినను, అలాంటిది మీరు ఇలా ఎలా అంటున్నారు అని భయపడింది. ఈ విషయం పోలీస్ వరకు వెళ్ళింది. పోలీస్ ఇంట్రగేషన్లో మీరా క్లియర్గా చెప్పింది, నేను వెజిటేరియన్ని, అసలు నాన్ వెజ్నే తినను. ఇంట్రగేషన్ జరుగుతున్న సమయంలో మీరాకు ఒక డౌట్ వచ్చింది. రాత్రి పబ్లో ఒక అబ్బాయిని కిస్ చేసిందని గుర్తుకొచ్చింది. మేబీ అతని సలైవా నా సలైవాతో మిక్స్ అయిందేమో, దానివల్ల ఏమైనా జరిగుండొచ్చు అని అనుకొని జరిగిందంతా పోలీసులకు చెప్పింది. పోలీస్ ఆ రాత్రి మీరాకిచ్చిన నెంబర్ను ఉపయోగించి ఆ అబ్బాయి నివాసాన్ని ట్రేస్ చేశారు. వెంటనే అక్కడికి వెళ్ళి చెకింగ్ చేశారు. చూస్తే ఆ ఇంట్లో 2 కుళ్ళిపోయిన ఆడ శవాలు దొరికాయి. శివ ఓఎల్ఎక్స్లో ఫ్లాట్ కొనాలని చూస్తుంటాడు. అప్పుడే ఒక అడ్వర్టైజ్ అతని దృష్టిని ఆకర్షిస్తుంది. 18 లక్షలకు 2 BHK ఫ్లాట్, 4వ ఫ్లోర్. ధర చూసి శివకి డౌట్ వస్తుంది, ఇంత చీప్గా ఎందుకు అని. ఆ అడ్వర్టైజ్లో ఉన్న నెంబర్కు కాల్ చేస్తాడు. హలో, తనుజ మాట్లాడుతున్నాను. ఆమె వాయిస్ చాలా కామ్గా ఉంటుంది. ఓఎల్ఎక్స్లో మీ అడ్వర్టైజ్ చూశాను, ప్రైస్ చాలా తక్కువగా ఉంది, ఒకసారి కలిసి మాట్లాడొచ్చా అని అడుగుతాడు. షూర్ అని చెప్పి అడ్రస్ షేర్ చేస్తుంది. తర్వాత రోజు ఆమె కలుస్తాడు. నిజం చెప్పాలంటే ఓఎల్ఎక్స్లో ఇప్పుడు చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం డౌట్ వచ్చింది. తనుజ నవ్వుతూ ముందు ఫ్లాట్ చూద్దాం రండి అంటుంది. లిఫ్ట్లో ఎక్కి 4వ ఫ్లోర్కి వెళ్తారు. డోర్ ఓపెన్ చేయగానే ఫ్లాట్ అతనికి చాలా నచ్చుతుంది. ఇంటీరియర్, స్పేస్, లైటింగ్ అన్నీ పర్ఫెక్ట్. శివ అడుగుతాడు, ఇంత మంచి ఫ్లాట్ని జస్ట్ 18 లక్షలకి ఎందుకు ఇస్తున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉందా? తనుజ కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది. తర్వాత చెప్తుంది, కొన్ని నెలల క్రితం 5వ ఫ్లోర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. శివ మౌనంగా వింటాడు. ఆ రోజు నుంచి 4వ ఫ్లోర్కి వచ్చిన వాళ్ళకి కొన్ని డిస్టర్బింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఓనర్గా చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ, అందుకే ముందే చెప్తున్నాను. శివ నవ్వుతాడు. అవన్నీ అసంప్షన్స్. మన బ్రెయిన్లో జరిగే డిస్టర్బెన్సెస్ని పారానార్మల్ యాక్టివిటీస్ అనుకుంటాం. నేను అలాంటివి నమ్మను అని చెప్పి వెనక్కి తిరుగుతాడు. తిరిగి చూసేసరికి తనుజ అక్కడ ఉండదు. శివ ఫ్లాట్ అంతా వెతుకుతాడు. బెడ్రూమ్, కిచెన్, బాల్కనీ, ఎక్కడా ఆమె కనిపించదు. అంతా సైలెన్స్ అయిపోతుంది భయంతో. శివ కిందకి దిగుతాడు. అక్కడ ఒక వ్యక్తి ఎదురవుతాడు. ఎవరు నువ్వు, నా ఫ్లాట్ దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అతను తడబడుతూ చెప్తాడు, సార్, ఈ ఫ్లాట్ ఓఎల్ఎక్స్లో 18 లక్షలకి అడ్వర్టైజ్ చేశారు, ఓనర్తో ఇప్పటి వరకు పైకి వెళ్ళాను. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఏమంటున్నావు, 18 లక్షలకు 2 BHK ఫ్లాట్ ఎవడిస్తాడు? శివ భయంతో చెప్తాడు, సార్, 5వ ఫ్లోర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారు, అందుకే 4వ ఫ్లోర్ చీప్గా ఇస్తున్నారట. ఆ వ్యక్తి ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఏ 5వ ఫ్లోర్? కొద్దిసేపు సైలెన్స్. తర్వాత అతను నెమ్మదిగా అంటాడు, సూసైడ్ జరిగింది 4వ ఫ్లోర్లో. అతని గుండె ఒక్కసారిగా బరువెక్కుతుంది. ఆ అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆ వ్యక్తి కొద్దిసేపు సైలెంట్గా ఉంటాడు. తర్వాత చెప్తాడు, తెలుసు, చాలా మంచి అమ్మాయి. కొంచెం ఆగి, ఆ అమ్మాయి పేరు తనుజ. చాలా మంచి అమ్మాయి, కానీ ఎందుకు సూసైడ్ చేసుకుందో.
నైనా ఇంక తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ కలిసి ఒక పాత ఇంటిని పర్చేస్ చేశారు. ఆ ఇంటిని చూస్తే చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు అనిపించింది. రాహుల్ కిచెన్ని మెయిన్ బెడ్రూమ్గా మార్చే పనిలో ఉన్నాడు. నైనా మాత్రం ఇంట్లో ఉన్న పాత వాల్పేపర్ తీసేయాలని అనిపించింది. ఆ ఇంట్లో ప్రతి గోడకి ప్రతి పైకప్పుకు కూడా వాల్పేపర్ ఉంది. తీసేయడం చాలా కష్టం, కానీ తీసేస్తుంటే విచిత్రమైన ఒక సాటిస్ఫాక్షన్, వింతగా ఒక సంతృప్తి. సూర్యరశ్మిలో చర్మం ఊడినట్టు ఒక్కసారిగా పొడవుగా ఊడితే చాలా బాగానే అనిపిస్తుంది. అదే ఒక ఆటగా మారిపోయింది. ఎక్కడ ఎంత పొడవుగా ఊడుతుందో అలా ఊడ్చే ప్రయత్నం చేస్తుంది నైనా. ఒక గదిలో వాల్పేపర్ మూల దగ్గర ఏదో కనిపించింది. ఒక పేరు, ఒక తేదీ. ఆ తర్వాత మరో గది, అక్కడ కూడా ఒక పేరు, ఒక తేదీ. ప్రతి గదిలో అదే పేరు, తేదీ. ఆ పేర్లు చూసి తనకు ఆసక్తి పెరిగింది. గూగుల్లో సెర్చ్ చేసి చూసింది. అక్కడ చూసిన దానికి నైనాకి మాటలు రాలేదు. ఆ పేర్లన్నీ మిస్సింగ్ పీపుల్కి సంబంధించినవి. అండ్ అక్కడ ఉన్న డేట్స్ అన్నీ వాళ్ళు మాయమైన రోజులతో పూర్తిగా మ్యాచ్ అయ్యాయి. వెంటనే ఇద్దరు పోలీసులకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పారు. క్రైమ్ సీన్ టీం ఇంటికి వచ్చింది. వాళ్ళు గోడలను పరిశీలిస్తున్నారు. నైనా, రాహుల్ పక్కన నిల్చుని చూస్తున్నారు. అంతలో ఒక ఆఫీసర్ మెల్లగా అన్నాడు, యా, ఇట్స్ హ్యూమన్. ఇద్దరికి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. హ్యూమన్ అంటే ఏంటి? నైనా వెంటనే అడిగింది. ఏమంటున్నారు? హ్యూమన్ ఏంటి? ఆ ఆఫీసర్ వాళ్ళ వైపు చూసి అన్నాడు, మేడం, మీరు తీసేసిన మెటీరియల్ ఎక్కడ పెట్టారు? నైనా అయోమయంగా చూసింది. అతను నెమ్మదిగా చెప్పాడు, ఇది వాల్పేపర్ కాదు, నిశ్శబ్దం. హ్యూమన్ స్కిన్. ఇంటి గోడలు ఇప్పుడు వేరేలా కనిపిస్తున్నాయి. మహేష్ తన స్నేహితుల గ్రూప్తో కలిసి రైల్లో ఒక లాంగ్ చేస్తున్నాడు. అది రాత్రి సమయం. వాళ్ళ దగ్గర విస్కీ ఉంది, తాగాలని అనుకున్నారు. కానీ సమస్య ఏంటంటే ఐస్ లేదు. వాళ్ళు ట్రైన్ అటెండెంట్ పిలిచారు. చిన్న వయసులో ఒక అబ్బాయి. కొంచెం డబ్బు చేతిలో పెట్టి ఐస్ అరేంజ్ చేయగలవా అని అడిగారు. ఆ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు, కాబట్టి ఐస్ దొరకడం అంత సులువు కాదు. మొదట ఆ అబ్బాయి కాస్త హెజిటేట్ అయ్యాడు. కానీ జేబులోకి వెళ్ళిన కొన్ని 100 నోట్లు మరియు విస్కీ తాగమనే ఆఫర్ చూసి ఎలా అయినా సరే ఐస్ అరేంజ్ చేశాడు. వాళ్ళంతా కలిసి తాగారు, ఎంజాయ్ చేశారు. ఇంకా కావాలనిపించింది. మళ్ళీ ఇంకో రౌండ్ కోసం ఐస్ కావాలన్నారు. ఈసారి అటెండెంట్ ఇంకా సాధ్యం కాదు అన్నాడు. కానీ వాళ్ళు వదలలేదు. ఇంకా డబ్బు ఇచ్చారు. అతను మళ్ళీ సంహవ్ ఐస్ తెచ్చాడు. ఇలా 4 నుంచి 5 రౌండ్స్ వరకు జరిగింది. ప్రతిసారి అతను గట్టిగా లేదు అంటాడు. ప్రతిసారి వాళ్ళు డబ్బు పెడతారు. ప్రతిసారి ఐస్ వస్తూనే ఉంటుంది. చివరికి మరొకసారి ఐస్ అడిగారు. ఈసారి ఆ అబ్బాయి స్పష్టంగా చెప్పాడు, ఇంకా అసలు సాధ్యం కాదు. మహేష్ అడిగాడు, ఎందుకు? ఇప్పటివరకు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఆ అబ్బాయి నెమ్మదిగా అన్నాడు, సార్, ఇంకెక్కడి నుంచి తెస్తాను? ఒక్క క్షణం ఆగి, ఆ డెడ్ బాడీ లాస్ట్ స్టాప్లోనే డెలివరీ అయిపోయింది.